మనందరూ కూడా చాలా ఆనంద పారవశ్యంలో ఉన్నాం. ఎందుకంటే బాలరాముడుగా శ్రీరామచంద్రమూర్తి అయోధ్యలో పునఃప్రతిష్ఠ గావింపబడుతున్నాడు. అంటే ధర్మస్థాపన జరుగుతోంది. ఈ సందర్భంగా మనం సప్తాహనిక దీక్షగా కోటి హనుమాన్ చాలీసా పారాయణ యథాశాస్త్రీయంగా ఆంజనేయ స్వామి వారికి ప్రియం కలిగేటట్టుగా ఆయన హృదయంలో ఉన్నటువంటి శ్రీరామచంద్రమూర్తికి ఆనందం కలిగేటట్టుగా పాంచరాత్రాగమోక్తంగా మరి అద్భుతమైనటువంటి క్రతువు పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క మూలమంత్ర హవనాలు, రామాయణ హవనం, సుందరకాండ హవనం, అద్భుతమైనటువంటి వేద పారాయణ, అలాగే హనుమాన్ చాలీసా ఎంత అద్భుతంగా గానం చేశారంటే బృందాలు వర్ణనాదితో ఆనంద పరవశులై ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక రామాంజనేయులు గారు ఆనందం అయితే ఇక అది బ్రహ్మానందమే. ఆయన అసలు ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. ఇక ఆయన నవ్వు అలా ఉండిపోయిందంతే ఆయనకి. అంత బ్రహ్మానంద భరితుడై రామాంజనేయులు గారు ఈ కార్యక్రమాన్ని నడిపించారు. అలాగే ఇక దుర్గాప్రసాద్ స్వామీజీ నిత్యానంద భరితుడు. ఆయన బ్రహ్మానంద భరితుడు, ఆత్మానంద భరితుడు, స్వాత్మానంద భరితుడు. ఇక అన్ని ఆనందాలు ఆయనలోనే ఉన్నవి. అదేవిధంగా మనం ఎంత ఆనందపడుతున్నామో ఈరోజు మరి నా వంశీకుడైనటువంటి బాలరాముడు అయోధ్యలో ప్రతిష్ఠింపబడుతున్నాడే, పునఃప్రతిష్ఠింపబడుతున్నాడని సూర్యనారాయణమూర్తి కూడా ఆనందపరవశుడై ఉన్నాడు. అందుకే భగభగలాడుతున్నాడు. ఇన్నాళ్ళు ఏమైపోయావయ్యా స్వామి అంటే మీతో పాటు నేను ఆనందపడతా అన్నాడు నా స్వామి సూర్యనారాయణుడు. ఎందుకంటే నా స్వామి అని ఎందుకన్నానంటే ఆయన కశ్యప వంశ సంజాతుడు. కశ్యప వంశంలోనే కశ్యప ప్రజాపతి యొక్క మానసపుత్రికగా అవతరించింది మానసాదేవి. ఆ తల్లి ఉపాసకుడు నేను. ఆ స్వామిని ప్రశ్నిస్తున్నాను ఇందాక నుంచి కూడా, స్వామి ఏమిటిది ఇంత ఆనంద పారోశులమై మేమంతా ఇంత కార్యక్రమం చేస్తే లక్షలాదిగా ఇంతమంది భక్తులు వస్తే నీ ప్రతాపం ఏమిటి స్వామి 3 రోజుల నుంచి ఎక్కువైపోయిందంటే మీరందరూ ఆనందపడుతున్నారు, నేను కూడా ఆనందపడుతున్నాను, అందుకే బాగా మిమ్మల్ని అందరినీ చూడడానికి వచ్చాను, నేను కూడా ఆనందించడానికి అన్నాడు స్వామి. చూడండి, అందుచేత సూర్యవంశంలో అవతరించినటువంటి శ్రీరామచంద్రమూర్తి స్వామికి ఆనందం ఉండదు, సూర్యనారాయణమూర్తికి అదే ఆనందం జరుగుతోంది. చాలా సంతోషం. ఇప్పుడు రేపు జరిగేటువంటి యొక్క అద్భుతమైనటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క పునఃప్రతిష్టాపన అంటే పునరుద్ధరణ ఆగమశాస్త్రం ఏం చెబుతుందంటే నూతనమైన దేవాలయాలు నిర్మాణం చేయడం కాదు, జీర్ణమైన దేవాలయాలు కనుక పునరుద్ధరణ చేసినట్లయితే 1,000,000 అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యఫలం దక్కుతుంది అని చెప్పేసి ఆగమశాస్త్రం చెబుతోంది. అటువంటిది శ్రీరామ జన్మభూమిలో స్వామివారి యొక్క పునఃప్రతిష్టాపన అంటే పునరుద్ధరణ, జీర్ణోద్ధరణ, ఒక మహాక్షేత్రాన్ని పునరుద్ధరణ చేసే భాగ్యం మనందరికీ కూడా దక్కింది. భారతదేశమే కదా యావత్ ప్రపంచానికే దక్కింది మీడియా ద్వారా. ఎంత అదృష్టవంతులు అంటే అనంత 1,000,000 అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యఫలాన్ని మనం అందరూ కూడా దక్కించుకుంటున్నాం. ప్రపంచానికి ఆదర్శప్రాయమైనటువంటి ధర్మ ప్రతిష్టాపన జరుగుతోంది అయోధ్యలో. అయితే ధర్మస్వరూపుడైనటువంటి రామచంద్రుడు ఎప్పుడైతే ప్రతిష్ఠితమవుతాడో కృతయుగానికి నాంది పురాణాల్లో స్పష్టంగా చెప్పబడింది. నేను గతంలో కూడా చెప్పాను. పురాణాల్లో చాలా స్పష్టంగా ఉంది. ఏమని? మహావిష్ణువు యుగాంతానికి కలియుగాంతానికి
కలికి అవతారం ఎత్తి కలి దోషాలను కలిని అంతమొందించి అయోధ్యను రాజధానిగా చేసుకుని ప్రపంచాన్ని ఏలతాడు అని దానికి అయోధ్య సిద్ధమవుతోంది. త్వరలో రామచంద్రుడితో పాటుగా కలికి నారాయణుడు కూడా అవతరించబోతున్నాడు. ఇది కృతయుగానికి నాంది ప్రస్థానం అనడంలో ఏమాత్రం సంశయం లేదు. అందుచేత చాలా ఆనందం. ఇంత బృహత్తర మహత్తర కార్యక్రమంలో నేను కూడా మరి రామాంజనేయులు గారి యొక్క ప్రేరణ, అలాగే దుర్గాప్రసాద్ స్వామీజీ అంటే నేను ఎప్పుడో కాళేశ్వరంలో చూశాను, ఇప్పుడు స్వామీజీ నేను ఒకటైపోయాం. విడివిడిగా చేసాం అక్కడ, కానీ ఇప్పుడు ఒకటై చేసాం, ఒకటయ్యాం. అలాగే సాయి స్వామి ప్రకృతిని ఆరాధించేటువంటి ఈ స్వామి కూడా ఇక ఎంత ఆనందంగా ఉందంటే వర్ణనాతీతం. నేను కూడా ఆనందభరితుడై ఉన్నాను. అందుచేత ఈ ఆనందాన్ని చెప్పాలంటే సాధ్యం కాదు కదా. అందుచేత మీ అందరికీ కూడా ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా సంపూర్ణ సహాయ సహకారాలు అందించినట్టు ప్రతి ఒక్కరికి కూడా సంపూర్ణమైన ఆశీస్సులు అందజేస్తూ, ప్రత్యేకంగా మీడియా ఈరోజు ఏ విషయమైనా సరే ప్రపంచానికి చక్కగా వెనువెంటనే అందుతోందంటే ప్రధాన కారణం మీడియా. ఈరోజు ముక్కామల స్వామి ఉన్నాడన్నా, లేకపోతే ఈ యొక్క దుర్గాప్రసాద్ స్వామి, ఏ స్వామీజీ ఉన్నారన్నా ప్రపంచానికి తెలిసిందంటే మీడియా. అదేవిధంగా మాకంటే ముందు నిద్రలేచి మరి వీళ్ళంతా కూడా కెమెరామ్యాన్స్, వీళ్ళంతా ఎంతో కృషి చేస్తూ ప్రపంచానికి అందించే తాపత్రయం పడుతున్నారు. వాళ్ళంతా కూడా మాకంటే ముందు స్నానాలు చేసి సిద్ధమవుతున్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ఆశీర్వచనం అందిస్తూ శ్రీమాతా కృపా కటాక్ష సిద్ధిరస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అద్భుతంగా శ్రీధర స్వామి వారు మనకు రామరాజ్యం ఏ విధంగా రానున్నది, అయోధ్యలో రాముల వారి ప్రతిష్టానంతరం అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేశారు. ఇప్పుడు మనకు శ్రీ వెంకటేశ్వర మెడికల్ సైన్సెస్ విశ్వవిద్యాలయం ఏదైతే ఉన్నదో దానికి కులపతులైనటువంటి వారు డాక్టర్ ఆర్వి కుమార్ గారు. వారు ఒక వైశిష్ట్యం ఉన్నది, మనకి ఎన్నో అవయవాలు మార్చవచ్చు, కానీ గుండె మార్చడం అనేటువంటిది ఒక విశిష్టమైనటువంటి విషయం. వారు ఇప్పటికీ 8 శస్త్రచికిత్సల ద్వారా యనమండుగురికి హృదయ పరివర్తనం చేయగలిగారు. అంటే గుండెలు మార్చినటువంటి వారు అన్నమాట వారు. కనుక అంతేకాకుండా ఆధ్యాత్మికంగా కనుక చూసినట్లయితే వారు శ్రీ విద్యోపాసకులు. శ్రీ విద్యోపాసన మనకు రాముని యొక్క ఉపాసన, శ్రీ విద్యోపాసన రెండూ కూడా ఒక్కటే. అటువంటి మహత్తరమైనటువంటి ఈ సందర్భంలో వారు తమ యొక్క సందేశాన్ని ఇవ్వవలసిందిగా నేను కోరుతున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. భండన భీముడార్తజన బాంధవుడు ఉజ్వల బాణతూణ కోదండ గదా ప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమికలేడనుచున్ గడకట్టి భేరికా డాండ డాండ నినదంబుల మద్ద వేదండమునెక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ పద్యాన్ని భక్తులందరూ తెలుగు పిల్లలకందరికీ నేర్పి శ్రీరామ భక్తిని ప్రచోదితం చేయాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. పెద్దలు అనేక విషయాలు చెప్పారు. ఒక వెంకటాచల మహాత్మ్యంలో ఒక ఇతిహాసం ఉంది. వెంకటేశ్వర స్వామి తిరుమల మీద వేయించేసినప్పుడు మొట్టమొదటిసారి ఆయనను చూడటానికి ప్రపంచంలో ఉన్నటువంటి దేవతలు, రాజులు, ప్రముఖులు అందరూ కూడా వస్తారు. వాటిలో దశరథుడు కూడా వచ్చాట. దశరథుడు కూడా స్వామి అందరినీ దగ్గరకు వచ్చి పరామర్శిస్తూ ఉన్నట్ట. దశరథుడి దగ్గరకు వచ్చి
పరామర్శించినప్పుడు ఆయన 4 శ్లోకాలతోటి వెంకటేశ్వర స్వామిని స్తుతించాడట. అందుకని ఆ 4 పుత్రులని ఆయనకి స్వామి ఇచ్చాడు అని మనకు వెంకటాచల మహాత్మ్యంలో చెప్పబడింది. అలా శ్రీరామచంద్రుడికి మనకు కూడా ఆ ఇతిహాసానికి సంబంధం ఉంది. అలాగే హనుమంతుడికి మనకు కూడా సంబంధం ఉంది. ఏమిటి అని అంటే అక్కడి నుంచి వాళ్ళు సీతాన్వేషణకు బయలుదేరి వెళ్తూ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ అంజనాద్రి గుహలలో వాళ్ళందరూ కూడా సేద తీరి ఇక్కడి నుంచి వెళ్ళారు. అలాగే తిరిగి వచ్చేటప్పుడు కూడా ఆ విజయోత్సవాలు ఇక్కడ అంజనాద్రిలో వాళ్ళందరూ కూడా నిర్వహించుకున్నారు అనేటువంటిది మనకు వెంకటాచల మహాత్మ్యంలో చెప్పబడుతుంది. ఈ మహత్తరంగా జరిగినటువంటి హనుమాన్ చాలీసా ఈ కోటి యజ్ఞ ఫలము ఈ కేవలము అయోధ్యలో జరుగుతున్న ఆలయ ప్రతిష్టాపనతో ఆగకూడదు. అది కేవలం ఆరంభం మాత్రమే. ఒకానొకప్పుడు ఈ రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం మన దేశానికి వచ్చినప్పుడు వాళ్ళు వేరే దేశాలకు వెళ్ళినప్పుడు ఆ దేశాలన్నీ కూడా వాళ్ళ మతానికి మారిపోయాయి. కానీ అంత రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం కూడా హిందూ దేశాన్ని పూర్తిగా మార్చలేకపోయింది. అప్పుడు వాళ్ళ మేధావులందరినీ అడిగారు, ఇది ఎందుకు ఇంత రెసిస్టెన్స్ వస్తుంది అని అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆలయ వ్యవస్థ, ధార్మిక వ్యవస్థ, దాన్ని మనము బలహీనపరిస్తే కానీ మనము హిందూ దేశాన్ని పూర్తిగా మతాంతరీకరణ చెందించలేము అని చెప్పారు. అందువల్ల అప్పటి నుంచి ఒక ప్రణాళిక ప్రకారము మన దేవాలయాలన్నింటినీ కూడా వాళ్ళు దెబ్బతీయడము, మన ధార్మిక గ్రంథాలైనటువంటి రామాయణ భారతాల మీద రకరకాల అవాకులు చవాకులు పేలడం చేస్తున్నారు. అందువల్ల 500 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి దీని తర్వాత అప్పుడు అరణ్యవాసం తర్వాత శ్రీరామచంద్రమూర్తి వచ్చినట్లుగా మళ్ళీ అయోధ్యకు శ్రీరామచంద్రమూర్తి వస్తున్నాడు. ఆ గొప్ప దీన్ని మనమందరము విజయోత్సవాన్ని నిర్వహించుకుంటున్న సందర్భంగా మీ అందరికీ కూడా ఒక విజ్ఞప్తి. మన దేశంలో ఒకప్పుడు ప్రతి ఊరు ప్రతి వాడలో కూడా శ్రీరామాలయం ఉండేది. మనము వెతుక్కున్నట్లయితే మనకు వాటి యొక్క ఆనవాళ్ళు ఇప్పటికీ కనబడుతూ ఉంటాయి. కొత్త గుడులు కట్టే కంటే కూడా ఎంతోమంది మహామహులు పూజ చేసి తపస్సు చేసి నిర్మించిన ఆలయాలని మనం పునరుద్ధరించుకోవాల్సినటువంటి బాధ్యత మనకుంది. అలా పునరుద్ధరించుకుంటే ఆ ఆలయాలు కేవలం ధార్మికమైన కార్యకలాపాలకే కాకుండా సాంఘికమైన కార్యకలాపాలకి, తర్వాత రకరకాలైన కళారూపాలు అంటే సంగీతము, నాట్యము మొదలైన వాటికి, అంతేకాకుండా ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సెస్ అని ఇప్పుడు ఏవైతే చెప్తున్నారో వ్యక్తిత్వ వికాస తరగతులు, వీటన్నిటికీ కూడా ఈ ఆలయాలు నిలయాలుగా ఉన్నాయి. అందువల్ల ఆ ఆలయ సంస్కృతిని పునరుద్ధరించుకోవాల్సినటువంటి గురుతరమైన బాధ్యత మనకున్నది. దానికి ఈ అయోధ్య పునఃప్రతిష్ఠ కంటే మంచి ముహూర్తం ఉండదు. అలా ఎందుకు ఈ ఆలయం నిర్వహణ అంటే మనం ఆలయానికి పోయినప్పుడల్లా శ్రీరామచంద్రుడు మనకు నిలిపినటువంటి ఆదర్శం మనకు గుర్తుకొస్తుంది. అంటే ఒక మంచి కొడుకు, ఒక మంచి అన్న తమ్ముడు, ఒక మంచి వివాహ వ్యవస్థ, ఒక మంచి రాజరికము ఎలా ఉండాలి అని మనకు ప్రతి క్షణం గుర్తు చేయడానికైనా మనం ప్రతి ఊరు ఆడలో ఈ శ్రీరామ మందిరాలను పునర్నిర్మించుకోవాలని మన భక్తజనాలందరినీ కూడా ప్రార్థిస్తున్నాం. అంతేకాకుండా కేవలం ఊళ్ళలో ఆలయాలే కాకుండా ప్రతి ఇల్లు కూడా ఒక అయోధ్య అయి ప్రతి ఇంట్లో కూడా శ్రీరామ అర్చన ప్రతిరోజు జరగాలి. అంతేకాకుండా ప్రతి ఇంట్లోనే కాకుండా ప్రతి మనిషి శరీరంలో దేహం దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన
త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన చింతయేత్ అంటారు. అంటే మన శరీరమే దేవాలయం అనుకొని మనకు వస్తున్నటువంటి ఈ భావాలు వీటన్నిటితో కూడా ఆ స్వామిని అర్చన చేస్తూ ఒక అద్వైతమైనటువంటి ఆనందాన్ని పొందగలిగేటువంటి ఇది కూడా మనం అందుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ రకంగా ఆలయ వ్యవస్థ అనేది మన వైదిక సంప్రదాయంలో ఒక అభిన్నమైనటువంటి అంగం. దీన్ని మనం పునరుద్ధరించుకోవాలి, పరిరక్షించుకోవాలి అని అందరికీ భక్తజన వాళ్ళందరికీ పిలుపునిస్తూ ఈ గొప్ప సంఘటనలో నాకు ఈ పాల్గొనేటువంటి భాగ్యం కల్పించినటువంటి విహెచ్పి వారికి అందరికీ కూడా కృతజ్ఞతాంజలి సమర్పిస్తూ నేను ముగిస్తున్నా. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మహత్తరంగా ప్రతి హృదయం కూడా ఒక గుడి కావాలని, అదేవిధంగా ఈ పవిత్రమైనటువంటి రామ మందిర పునఃప్రతిష్టాపన సందర్భం ఏదైతే ఉన్నదో అది మనందరికీ కూడా చైతన్యాన్ని కలుగజేయాలని శ్రీయుతులు మన స్విమ్స్ వైస్ ఛాన్సలర్ గారైనటువంటి కుమార్ గారు మనందరికీ కూడా చక్కని సందేశాన్ని ఇచ్చారు. హృదయంలో రాముడు ఉండాలి, అలాగే ప్రతి రామాలయంలో మన హృదయాలు ఉండాలి, ఇది సందేశం. కనుక వారికి ధన్యవాదాలు. ఆ తర్వాత మనం ఇప్పుడు ఆలకించబోయేటువంటి అనుగ్రహ భాషణం శ్రీ సాయి కుమార్ బాబా గారు గీతాశ్రమం వారు తమ ప్రసంగం సంక్షిప్తంగా చేస్తారు. చేసేటువంటి సమయంలో ముందుగా శ్రీ దుర్గాప్రసాద్ స్వామి వారికి మాలార్పణం చేసి ఆ పైన వారి యొక్క సందేశాన్ని ఇస్తారు. సందేశం సంక్షిప్తంగా ఇవ్వమని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో 7 కొండలు 7 రాత్రులు 7 నిద్రలు చేద్దామని ఆ ఆంజనేయ స్వామి యొక్క జన్మించినటువంటి స్థలాన్ని దర్శిద్దామని అనేక వేలాది మంది అనేక జిల్లా ప్రాంతాల నుండి రావడం మనందరికి కూడా చాలా ఆనందదాయకమే కాదు, మనం వాళ్ళలో వచ్చినటువంటి భక్తుల్లో ఆంజనేయ స్వామిని చూసుకునేటువంటి అద్భుత అవకాశం ఈరోజు మనందరికీ కలిగింది అని మేము భావన చేస్తూ ఈరోజు మన ముందుండేటువంటి కార్యక్రమం మళ్ళీ జరుగుతుందా అంటే జనవరి 24వ సంవత్సరం 22వ సంవత్సరం ఇవన్నీ వస్తూనే ఉంటాయి. కానీ జనవరి 24వ సంవత్సరం అనేది మళ్ళీ రాదు అని ఈ రామప్రతిష్ఠ మళ్ళీ వస్తుందా అంటే రాదని అటు ఉత్తర భారతదేశంలో అక్కడ జరుగుతుంటే దక్షిణ భారతదేశంలో ఇక్కడ శ్రీనివాస శరణాల దగ్గర జరుగుతుంటే మనందరం కూడా ఆనందించాలని ఈ కోటి హనుమాన్ చాలీసాలో పాల్గొందామని వచ్చినటువంటి భక్తులందరికీ కొంచెం నిరుత్సాహంగా ఉంది. ఏంటంటే ఎండ తీవ్రంగా ఉంది, పైన ఆచ్ఛాదన లేదు, వాళ్ళందరూ పక్కకు వెళ్ళిపోయారు. ఏం పర్వాలేదు, మీరు దూరంగా ఉన్న మహాత్ములు ఇచ్చేటువంటి సందేశాన్ని మీరు వినాలి. దానికోసం హైదరాబాద్ మహాభాగ్యనగర్ నుంచి విచ్చేసినటువంటి శ్రీ 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 సాయి కుమార్ మహాబాజీ వారు ఇక్కడికి విచ్చేశారు. వారు సాయి గీతా ఆశ్రమం అనేటువంటి పీఠాధీశ్వరులు వారు 504 దేవతా వృక్షాలు ఉన్నాయి. సుమారుగా 70 సంవత్సరాలు పూర్వం నుండి ఆ దేవతా వృక్షాలని పెంచుతూ కాపాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం ద్వారానే నువ్వు అన్నీ సాధిస్తావు. ఆ వృక్షం కింద కూర్చొని చక్కగా శ్వాస నిశ్వాసల్ని ఎలా అయితే మనం తీసుకుంటూ ఉంటామో ఈ కాలుష్యాన్ని నివారణ చేస్తూ పొల్యూషన్ లేకుండా ప్రకృతి సహజంగా ఉండేటువంటి వృక్షాల కింద కూర్చొని కనీసం రోజు కాపైనా నెలకు ఒకసారైనా ఒకరోజన్నా 1 గంట అయినా సరే అక్కడ కూర్చొని మీరు ధ్యానం చేయండి అని సందేశం ఇచ్చేటువంటి మన బాబాజీ వారు మన ముందుకు వచ్చారు. ఎక్కడ కూడా మన తెలంగాణ
ఆంధ్రప్రదేశ్లో కూడా 504 దేవతా వృక్షాలు కలిగినటువంటి మహా అద్భుతమైనటువంటి సాయిగీత ఆశ్రమం అదొక యూనివర్సిటీ. అందుకనే వృక్షశాస్త్రం అంటారు. ఆ వృక్షశాస్త్రంలో ఉండేటువంటి దేవతా వృక్షాలన్నీ కూడా అక్కడ ఉన్నాయి. వారి యొక్క దర్శనమే చాలా మన యొక్క అదృష్టంగా మేము భావిస్తాం. వారు ఎక్కడ బయట రారు, ఎప్పుడు సమాధిలో ఉంటూ ధ్యానంలో ఉంటూ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఉచితంగా వైద్యాన్ని చేస్తూ ఈరోజు ఇక్కడ రావాలి అంటే వారు రావడం మనందరూ అదృష్టంగా భావం చేస్తూ, బాబాజీ వారు ఒక 2 మాటలు, వారు ఎక్కువ మాట్లాడరు, వారు మౌనంగా ఉంటారు. మరి అలాంటి అద్భుతమైనటువంటి వారి యొక్క వాణిని మనం 2 మాటల్లో తెలుసుకుందాం. జై హనుమాన్. జై హనుమాన్. ఆదివారం, ఈరోజు ఆదివారం, అందరికీ అనుకూలమైన దినం, సెలవు దినం. చాలామంది జనం వచ్చి కూర్చున్న వాళ్ళు, సూర్యభగవానుడు కొంచెము వారి ప్రతాపం చూపిస్తున్నారు, అందుకని వారు అక్కడ కూర్చోలేకపోయారు. మరి భారతదేశం యోగభూమి, కర్మభూమి, తపోభూమి, పుణ్యభూమి. ఈ పుణ్యభూమి వేదికపై ఆశీనులైన మార్పులందరికీ పాదాభివందనాలు. మరి ఈరోజు కార్యక్రమంలో మిమ్మల్ని చూడడానికి అవకాశం దొరికింది. మీరు హనుమాన్ భక్తులు, ఆంజనేయ స్వామి భక్తులు, మీ దర్శనం కూడా మాకు అవసరమైంది. మీరు చిన్నవాళ్ళు ఏం కాదు, చాలా పెద్దవాళ్ళు. స్వామీజీని ఎన్నో ఏళ్ల కింద కలిశాను, మధ్యలో కలవలేకపోయాను. స్వామీజీ ఆశ్రమం గురించి తెలుసుకుంటాను, కొన్నిసార్లు వీలు కానప్పుడు తెలుసుకుంటాను, వీలైనప్పుడు వాళ్ళని దర్శిస్తాను. వారు ఎప్పుడు ఏదో చింతలు ఉండేవాళ్ళు, ఎప్పుడు ఏదో చింతలు ఉండేవాడు. రామ జన్మస్థానం గురించి కోర్టు కేసు పూర్తి అయిపోయింది, జయమైంది అన్నప్పటి నుంచి కొంచెం నవ్వడం మొదలుపెట్టాడు. ఎప్పుడు వాళ్ళ తపస్సు ఆలోచన ప్రజలకంతా వాడవాడకి, సిటీ, బస్తీ, ప్రతి జాగాలకు వెళ్ళి ఎక్కడ తాగుబోతులున్నారు, చిటుక ఎక్కడ ఉంది, గుట్క ఎక్కడ ఉంది, మట్క ఎక్కడ నడుస్తుంది ఎక్కువ, వాళ్ళని పసిగట్టి వాళ్ళకి ధైర్యం చెప్పి వారు ఒకటే మంత్రం షార్ట్లో జై హనుమాన్, శ్రీరామ్, సీతారాం, ఈ రకంగా చెప్తూ వాళ్ళు ఎంతోమందిని వాళ్ళు తీర్చిదిద్దగలిగారు. మరి వాళ్ళు ఎక్కువ చేసేవాళ్ళు ఏంది, భజన కంటే ఎక్కువ జపము, ధ్యానము, యజ్ఞాలు చేయించేవాళ్ళు. ఇప్పుడు కోటి హనుమాన్ చాలీసా ఏదైతే చెప్తున్నారో ఎన్నో కోట్లు అయిపోయినాయి ఎప్పటి నుంచో. ఎందుకంటే రామ జన్మభూమిలో పునర్నిర్మాణం కావాలి అనే తపన. చాలా రోజుల తర్వాత నిన్న చూశారు వారు ముఖం మీద చిరునవ్వు. ఎందుకంటే రేపు రాబోతుంది, రామచంద్రుడు రాబోతున్నాడు, రామచంద్రుడు కదలబోతున్నాడు, ప్రపంచాన్ని ఉద్ధరించడానికి ఆయన ఆస్వాదించడానికి వస్తున్నాడు. నిన్న వారిని నవ్వుముఖం చూశాను. అయితే ఈ కాలంలో ఏమవుతుంది, కలికాలం విచిత్రమైన కాలం. 7 దినాలు ఉన్నాయి, మండే టు సండే. ఇవాళ సండే, మండే టు సండే యజ్ఞాలని చాలా చక్కగా నిర్వహించారు. కోటి హనుమాన్ చాలీసా పారాయణ యజ్ఞాలని నిర్వహించారు. మండే టు సండే, సోమవారం నుంచి ఆదివారం వరకు మానవుడికి జననం, పుట్టడం, పెద్ద కావడం, విద్యాభ్యాసం,
మరి లగ్నాలు, తర్వాత కష్టాలు, నానా ఇబ్బందులు, మరి అనుకోకుండా తప్పు చేయకుండా ఇన్కమ్ ట్యాక్స్ బాధ, కోర్టు బాధ, పోలీస్ బాధలు, ఇవన్నీ మండే టు సండే వరకే మన జీవితం, చక్కని జీవితం. సోమవారం నుంచి ఆదివారం వరకే లెక్క పెడతాం. అయితే స్వామీజీ మొదటి నుంచి పసిగట్టి కోవిడ్ సమయం నుంచి కూడా వాళ్ళు యజ్ఞాలు యాగాలు చేసేవాళ్ళు. కోవిడ్లో జనము చుట్టుముట్టు చనిపోయేవారు, కానీ వారి రాష్ట్రం చుట్టుముట్టు చనిపోయినట్టు ఎవరి గురించి వినలేదు. ఒక్కరిద్దరు ముగ్గురు మాత్రం సీరియస్గా ఉండి వాళ్ళు కూడా బాగైపోయారు. అంటే వారు ఎప్పుడు జై హనుమాన్, జై సీతారాం అనే నామం ఎప్పుడు ఉచ్చరిస్తూనే ఉంటారు. అది ప్రజలకు అందరికీ పంపిస్తారు. అయితే భక్త ప్రహ్లాద్ వచ్చాడు, చాలా వారి కర్తవ్యం నెరవేర్చుకున్నాడు. శ్రీమన్నారాయణుడు భూమిపైకి వచ్చాడు. మరి తుకారాం ఉన్నాడు, జ్ఞానదేవ్, నామదేవ్ ఉన్నాడు. తుకారాం వారి తపస్సు వల్ల, ధ్యానం వల్ల, శక్తి వల్ల ఆ గరుడ వాహనం కూడా వచ్చేసింది ఆయన చూసి. మరి రామదాసు రీసెంట్గా మన హైదరాబాద్కి వచ్చారు. రామదాసు గారు హైదరాబాద్కి వచ్చారు. వచ్చి ఖైదీగా బంద్ అయిపోయారు, అన్యాయంగా బంద్ అయిపోయారు. అప్పుడు రామోజీ లక్ష్మోజీ నవాబు దగ్గరికి వెళ్ళి, హైదరాబాద్ నవాబు దగ్గరికి వెళ్ళి రాత్రి తలుపులని మూసుకున్నారు. గేట్ కీపర్లంతా నిద్రపోయారు. రామోజీ లక్ష్మీ ఇద్దరు లోపలికి వెళ్ళారు. అప్పుడు ఎవరు నువ్వని దిగ్గున లేచారంట నవాబు. లేచి చూస్తే మీరేం భయపడద్దు, రామదాసు అప్పు తీర్చడానికి వచ్చాము, అప్పు చేశాడు కదా, అప్పు తీర్చడానికి వచ్చాము, 2 మూటలు పట్టుకొని వచ్చారు రామోజీ. వచ్చి అప్పు తీర్చడానికి వచ్చి అప్పుడు భయపడిపోయాడు, ఆయన కంపించిపోయాడు. తలవారు దిగబోతున్నాడు, తలవారు పట్టుకుంది అక్కడ. జంబియా దిగబోతున్నాడు, జంబి అక్కడ వెళ్తలేదు, కదులుతలేదు. అయితే రామలక్ష్మణ్ వచ్చారు కాబట్టి ఏం పేరు నువ్వంటే నేను రామోజీ, నేను లక్ష్మోజీ అని పేర్లు చెప్పుకున్నారు ఆ దేవత రాముడు. మరి అప్పుడు ఎలా మరి రేపొద్దున మీరు శిక్షించబోతున్నారు, రేపొద్దున శిక్షించబోతున్నారు. ఎంబడే లేచి ఆయన తన ముద్రని, ఏలు ముద్రని తీసి ఆకు దీన్ని ఉంపిస్తే ఒకల్దాన్ అంటారు దాన్ని, ఇందులో ఒకల్దాన్, దాని ఆకు దాంతో తీసి ఆ ముద్ర తీసి ఒక చిట్టిలో రాసి ఇచ్చేశారు. అది తీసుకెళ్ళి రామోజీ లక్ష్మోజీ ఎవరికి ఇవ్వాలని అధికారులకు ఇచ్చారు. మరి ఈ ప్రకారంగా మహాత్ములు, మహాపురుషులు, మరి మన స్వామీజీ భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో పుట్టారు. ఇక్కడ హనుమాన్ చాలీస్ అని చక్కగా 24 గంటలు చేయడము, దాంతో యజ్ఞ పారాయణం చేయడం, చాలీస్ పారాయణంతో పాటు యజ్ఞం చేయడం అది విశేషం, అందరి తరం కాదు. మరి మీలాంటి వాళ్ళని 40 రోజులు ఉపవాసం పెట్టి, తాగే వాళ్ళని, జల్సాలు చేసే వాళ్ళని, ఆట ఆడే వాళ్ళని 40 రోజులు ఉపవాసం పెట్టి ఆ కట్టె దండ ఉంటుంది, దండతో ఒక్కపారి వాదిస్తే చాలు వాడు మారిపోతాడు. సిట్కా గుట్కా మట్టుకంతా విడిచిపెడతాడు. నేను ఎంతో నిరసనలు చూశాను, విన్నాను చాలా మటుకు. అయితే ఇలాంటి మహాత్ములు పుట్టడం, మరి ఇలాంటి యజ్ఞాల కార్యక్రమం చేయడం, మరి ఉత్తర భారతదేశంలో మన మోడీ గారు, రవీంద్రనాథ్ గారు, మన పెద్ద మహానుభావుడు, అవతార పురుషుని అనవచ్చు ఆయనని, భీష్మాచార్యుని ప్రతిరూపం కూడా అనవచ్చు నేను. మరి అక్కడ ఆయన ఆ కార్యక్రమం మొదలుపెట్టాడు, రేపు మొదలు పెట్టబోతున్నాడు. వారికంటే ముందు ఇక్కడ ఆంజనేయ స్వామి పాదాల చెంత మనందరినీ కూర్చోబెట్టి ఇంత పెద్ద కార్యక్రమం చేశారంటే ఇది అందరి తరం కాదు, సులభం కాదు. ఎన్నో జన్మల నుంచి చేసిన పుణ్య తపస్సు మనకు కూడా కొంచెం కలిగింది. అయితే దివ్యాంత స్వరూపులారా, 7 దినాలు చెప్పాను, ఆదివారం నుంచి సోమవారం వరకే. ఇన్కమ్ ట్యాక్స్ వాడు వస్తాడు, ఏం చేస్తాడు, నువ్వు ఏదో తప్పు చేసావంట కంప్లైంట్ వచ్చింది. పోలీస్ వాడు వస్తాడు, కంప్లైంట్ చేసిండు అంటారు. మరి కోర్టు వాడు వస్తాడు, మీకు ఏదో కంప్లైంట్ చేశారన్నారు. ఇది అధర్మంగా నడుస్తుంటాయి. అయితే 7 రోజులు మనము జై హనుమాన్, జై శ్రీరామ్ అంటే చక్కగా 7 రోజులు శుద్ధిగా ఉంటాయి. అధర్మాన్ని అణచివేయవచ్చు, న్యాయధర్మాన్ని స్థాపన చేయవచ్చు. అంత శక్తి సామర్థ్యాలు మనకు చాలా కలిగి వస్తాయి. మనకు ఈరోజు చెప్పారు మన ముక్కాల స్వామీజీ వారు, ఆంజనేయ స్వామి ఇక్కడే పుట్టాడు, పెరిగాడట. మరి విషయం విన్నాం. మరి వార పాదాల కింద రామచంద్రుని పాదాలు ఇక్కడే ఉన్నాయి.
వారి పాదాల ముందు మనం నిలబడి చూసాము. రాత్రి వారి దర్శనం కూడా అయింది, చాలా చక్కగా చాలా దర్శనం కూడా చేయించారు స్వామీజీ. అయితే ఈ స్వామీజీలో ఉన్న మహత్యం ఏంటంటే మహామనిషి ఎక్కువ మాట్లాడు, చాలా తక్కువ మాట్లాడతాడు, 2-3 మాటలు. జై హనుమాన్ అంటే గట్టిగా అంటారు, జై శ్రీరామ్ అంటే గట్టిగా అంటారు. వారి తపస్సుకు వారి గురించి వర్ణించిన తరం కాదు, కానీ మహానుభావుడు ఆంజనేయ స్వామి వాళ్ళలో ఉండి చేయించుకుంటున్నారు అనుకుంటా నేను. లేకుంటే ఇంత పెద్ద కార్యక్రమం చేయలేని వీలు కాదు, అన్ని రోజులు చేయడానికి వీలు కాదు. మరి శతకోటి యజ్ఞాలు, కోటి శతకోటి ఎన్ని యజ్ఞాలు చేశారో అంతు లేదు. ఏ కారణం ఏది ఉన్న యజ్ఞం కాడ పూజ దగ్గర ఎప్పుడు రాముడి చుట్టూ ఆంజనేయ చుట్టూ తిరుగుకుంటూ తన భాషల్ని ఇస్తూ మరి అధర్మపరులని కాపాడుకోవడానికి తన నడుము కట్టడానికి వారు వచ్చారు. మరి వారి కార్యక్రమాన్ని చాలా చక్కగా చేయగలుగుతున్నారు. మరి ఇంకొక విషయం మీకు చెప్పి ముగిస్తాను. శ్రీరామచంద్రుడిని ఫోటో ఒక్కటి ఉంటే చాలు మన భారతదేశంలో. రాముడు ఏం చేశాడు, లక్ష్మణుడు ఏం చేశాడు, లక్ష్మణుడు ఎలా నడుచుకున్నాడు, శ్రీరాముడు ఎలా నడిచాడు, తల్లిదండ్రి మాట విన్నాడు, లక్ష్మణుడు అన్న మాట విన్నాడు, సీతామాత శ్రీ ఎట్లా ఉండాలి, శ్రీధర్మం ఏంటిది నేర్పించింది, ఆంజనేయ స్వామి సేవకుడు అంటే ఎలా ఉండాలి. ఒక్క ఫోటో పంచ పాండవులదితో పాటు శ్రీరామచంద్రునిది కూడా ఒక ఫోటో మనం వింటుంటే మన హిందూ ధర్మం ఎప్పుడూ దెబ్బతినదు, తిన్నా మళ్ళీ వృక్షంలాగా పెరుగుతూనే ఉంటుంది. మరి దివాది సరుకులారా, ఈరోజు రేపు కార్యక్రమం అయోధ్యలో చాలా బలమైన కార్యక్రమం, పెద్ద కార్యక్రమం. ఆ కార్యక్రమం గురించి ఒక్కసారి మనం అందరం చిన్న ప్రార్థన చేస్తా, మీరు ఇబ్బందికి లేకుండా ప్రార్థన చేయండి.